ఆమ్లెట్ అనేది చూసారా ఎంత మంచిగా వచ్చిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. స్పైసీ ఎగ్ ఆమ్లెట్. సన్నగా ఆనియన్స్ కోసుకోవాలి ఇలా. ఇలా ఎంత సన్నగా వస్తే అంత టేస్టీగా ఉంటుంది ఆనియన్స్. కొరియాండర్, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్, కొరియాండర్, లైట్గా అల్లం పేస్ట్, సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్. స్పైసీ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనం. అల్లం పేస్ట్ బాగా కలవాలంటే మీరు బాగా ఇక బ్లెండ్ చేసుకోవాలా. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ దాన్ని ప్రీహీట్ చేసుకోవాలా. అండ్ ఇలా వాటర్ కూడా చల్లుకోవాలి. మంచిగా ఇలా ఆయిల్ వేసుకొని మొత్తం కడాయిలో స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం చుట్టూ ఇలా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే లోపల మంచి కుక్ అవుతుంది ఆమ్లెట్ అనేది కూడా. ఆనియన్, కొరియాండర్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోండి. లేకపోతే ఒకే దగ్గర ఫిక్స్ అయిపోతాయి ఇవన్నీ. మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంచెం కాగాక సైడ్ నుంచి ఇలా ఇలాంటి పెద్ద గంటితోటి మంచిగా ఇలా తీసుకోవాలా. తీసి ఫ్లిప్ చేయండి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఇలా స్పాంజీగా వస్తుంది ఆమ్లెట్ అనేది. మీరు కూడా ట్రై చేయండి ఇలా ఆయిల్ ఎక్కువ వేసుకొని. చాలా బాగా వచ్చింది. మొత్తం అన్ని చోట్ల మంచిగా ఫ్రై అయిపోయింది. ఆమ్లెట్ అనేది చూసారా ఎంత మంచిగా వచ్చిందో. స్పూన్సీగా స్పైసీ ఆమ్లెట్. ఇలా మీరు కూడా ట్రై చేసేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి మీరు ట్రై చేస్తే ఒక కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చేసిందో.